డేంజరస్ యానిమల్స్ ఎలిఫెంట్స్ అను టైగర్స్ ఇవన్నీ ఉంటాయంట. నెమలి వాలప్రాయ వెళ్ళే దారిలో ఇక్కడ సింహాలు ఉన్నాయి చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. మనం అయితే ఇప్పుడు ఎలిఫెంట్ జోన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. రేట్ కంటే కూడా 2 ఇంతలు పెద్దగా ఉంది. ఇదిగోండి అడవి మేక. భయంకరమైన ఏనుగులు అను పులులు ఉన్నాయి. 40 కిలోమీటర్స్ వరకు మాత్రం ఆపమాకండి, అంతేకాకుండా హార్న్లు కొట్టమాకండి రోడ్డు మీద అనేది చెప్పారు. ఇక్కడ చూడండి ఒకసారి టైగర్ ల్యాండ్ అని ఉంది. ఇక్కడ మనకి అడవి పందులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎక్కే కొద్ది టీ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ రైట్ సైడ్. ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది, అప్పుడే చీకటి పడిపోతుంది. చూద్దాం మనం టైంకి రీచ్ అవ్వగలమా లేదా అని. చూడండి మొత్తం రూట్ ఎలాగుందో ఇప్పటిదాకైతే మనకు. హలో గైస్, నేను మీ ఆరిఫారియా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే కొడైకెనాల్లో మీకు 2 days ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ప్లేస్ కవర్ చేయాలి అనే పర్ఫెక్ట్ ప్లాన్ తో 2 వీడియోస్ పెట్టా కదా. మీరు ఆల్రెడీ ఒకవేళ చూడకపోతే మాత్రం ఆ 2 వీడియోస్ మన ఛానల్లో ఉందో వెళ్ళి చూసేయండి. మేము అయితే సెకండ్ డే ఈవినింగ్ కొడైకెనాల్ నుంచి వాలప్రాయ అయితే వెళ్దాం అనుకున్నాం. కానీ వాలప్రాయ అనేది చాలా అడ్వెంచరస్ జర్నీ అనమాట. అంటే ఎలాగంటే చాలా వైల్డ్ యానిమల్స్ రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఎలిఫెంట్స్ కానీ టైగర్స్ అలా చాలా వైల్డ్ యానిమల్స్ చాలా రోడ్డు మీద ఉంటాయి. అందుకోసం నిన్న నైట్ కూడా కొడైకెనాల్లోనే స్టే చేసి మేము ఇప్పుడు ఈ రోజు అయితే వాలప్రాయకి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రోజు మొత్తం మేము వాలప్రాయ అక్కడ జర్నీ చేయడానికి అయితే ఒక 4 to 5 hours పట్టిందంట వాలప్రాయ వెళ్ళడానికి. ఈ వాలప్రాయ వెళ్ళి నేను మీకు మొత్తం వీడియో తీసి చూపిస్తాను. అక్కడ కూడా చాలా బాగుంటుంది లొకేషన్. కాకపోతే అక్కడ మాత్రం చాలా వైల్డ్ యానిమల్స్ వచ్చేస్తూ ఉంటాయి, అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ వీడియో అయితే చూడండి, మొత్తం మీకు జర్నీ రూట్ మొత్తం చూపిస్తాను. మళ్ళీ వాలప్రాయ వెళ్ళాక అక్కడ వాలప్రాయ మొత్తం చూపిస్తాను, అక్కడ ఏమేమి ప్లాన్ కవర్ చేయాలి అవన్నీ. ఇంకా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని వాలప్రాయకి అయితే స్టార్ట్ అవబోతున్నాం. ఇక్కడ మొత్తం నేను మీకు చూపించా కదా రూమ్, మనం రూమ్ ముందు అయితే ఉన్నాను ఇప్పుడు. నేను మీకు ఈ రూమ్ నెంబర్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రూమ్ నెంబర్ పెడతాను. అంతేకాకుండా మనోడు వచ్చేపాటి కార్తీక్ అనమాట, మొత్తం ఇక్కడ ఎన్ఎస్ కాటేజెస్ మొత్తం చూసుకుంటూ ఉంటాడు. కొడైకెనాల్లో ఉండే ఫ్రూట్ మార్కెట్ ఇది. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, అన్ని న్యాచురల్ గా పండించినాయి అనమాట. కొడైకెనాల్లో చూడండి అవకాడో, పాపులెమనస్, ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని న్యాచురల్ గా పండించినాయి. ఇంక వచ్చేప్పటికి హనీ అనమాట, న్యాచురల్ హనీ. ఇక్కడ కొండల్లో చేసిన హనీ ఇది. మనం అయితే ఇప్పుడు కొడైకెనాల్లో ఉన్న చెక్ పోస్ట్ దాటుతున్నాం. బాయ్ బాయ్ కొడైకెనాల్. మంచి మెమరీస్ అయితే ఇచ్చింది కొడైకెనాల్. చాలా బెస్ట్ ప్లేసెస్ అయితే చూసాం అనమాట కొడైకెనాల్లో. వెళ్తున్నప్పుడు ఏదో కొద్ది చిన్న బాధగా ఉంది, అదే చల్లదనాన్ని ఇవన్నీ వెళ్తున్నాం అని చెప్పని. వాలప్రాయ ఇంకా బాగుంటుంది అంట. వాలప్రాయ మీకు రూట్ చూపిస్తాను చూడండి. అక్కడ ఏనుగులు, సింహాలు అవి కూడా వస్తాయంట, పులులు అవన్నీ వస్తాయంట. చూద్దాం మరి, మీ అదృష్టం. మీరు చూడాలనుకుంటే మాత్రం అవన్నీ కనిపిస్తే, లేదంటే మాత్రం మిస్ అయిపోతారు మీరు. చూద్దాం అక్కడ ఎలా ఉండిద్దో వాలప్రాయ రూట్ అంతా. అది పోద్దాం ఘాట్ రోడ్ అనమాట. పైకి పిన్ పాయింట్ టర్నింగ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి వాలప్రాయ వెళ్ళే దారిలో. ఆ రూట్ చూపిస్తాను చూడండి నేను మీకు. నేను కొడైకెనాల్ అయితే చాలా చోట్ల విన్నాను కొడైకెనాల్ అనేది చాలా బెస్ట్ ప్లేస్ అని. కానీ వాల్పరాయ్ అయితే నేను ఇప్పుడు దాకా వెళ్లే వరకు అయితే తెలియదు అనమాట. ఇప్పుడు వాల్పరాయ్ వెళ్తున్నాం అనుకుంటే మాత్రం నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూసాను వాల్పరాయ్ అని. ఒక్కసారిగా గుండెల్లో దడొచ్చింది అనమాట వాల్పరాయ్ వీడియోస్ చూడంగానే. మీరు నా మాట మీద నమ్మకం లేకపోతే మాత్రం ఒక్కసారి యూట్యూబ్ లో వాల్పరాయ్ అని సెర్చ్ చేసి చూడండి. మీకు ఎలాంటి వైల్డ్ యానిమల్స్ అన్ని కనిపిస్తాయో, టైగర్స్ కానీ, ఎలిఫెంట్స్, బస్సుల్ని కానీ మొత్తం వెహికల్స్ ని డ్యామేజ్ చేసి ఎలా కనిపించిద్దో. కాబట్టి నాకు భయం వేసింది అనమాట చాలా. మనం ఇప్పుడు వాల్పరాయ్ అలాంటి డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాం అని చెప్పని. చూద్దాం మరి ఏమన్నా వైల్డ్ యానిమల్స్ మనకు కనిపిస్తాయో లేదా అని. కొడైకెనాల్ నుంచి పళని మీదుగా వాల్పరాయ్ అయితే రీచ్ అవుతున్నాం. ఇప్పుడు ఆ రూటే నేను మీకు చూపిపోతున్నాను. మనం కొడైకెనాల్ నుంచి పళని వెళ్ళేటప్పుడు నెమలి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నెమలి యానిమల్స్, ఎలిఫెంట్స్ కనిపిస్తాయి అంట దారిలో. ఇటు మనకి బోర్డు ఉంది ఇప్పుడే అక్కడ. చూద్దాం మనం ఏమైనా కనిపిస్తామని. ఇప్పుడు వాల్పరాయ్ వెళ్ళే దారిలో చూడండి పీకాక్స్ ఎన్ని ఉన్నాయో. ఇది మొత్తం చాలా చాలా పీకాక్స్ అయితే కనిపించింది మాకు వచ్చే దారిలో. ఇదైతే మనం వాల్పరాయ్ వెళ్ళే రూట్ అనమాట. మనం ఇప్పుడు వాలప్రాయ్ కొండ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా 44 కిలోమీటర్స్ ఉందన్నమాట డిస్టెన్స్. పైన కొండలు కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ వెస్టర్న్ ఘాట్స్. కాకపోతే వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది మొత్తం చూడండి ఒకసారి. మరి మనం నైట్ కల్లా రీచ్ అవ్వగలమా లేదా, కానీ మేము ఉన్న రూమ్లో స్టే చేసుకున్న రూమ్లో మాత్రం 6 కల్లా రీచ్ అయిపోమని చెప్పాడు. కానీ ఇప్పుడు టైం వచ్చేపాటి 5 అవుతుంది. మరి మేము ఆ టైం కల్లా రీచ్ అవ్వగలమా లేదా చూడండి. 42 కిలోమీటర్స్ ఉంది ఇంకా వాలప్రాయ్. చూడాలి, నేను మీకు అక్కడికి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మళ్ళీ రూట్ మొత్తం. ఒకసారి చూడండి కొండ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం కొండ దగ్గరికి వెళ్తున్నాం.
చూడండి కొడైకెనాల్ ఒక బ్యూటీ అయితే ఇది ఇంకో బ్యూటీ అనమాట. మనకు సన్సెట్ అవుతుంది ఇప్పుడు. అనామలై టైగర్ రిజర్వ్ పొలాచిలోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ రూట్ అనమాట వాల్ప్రాయ్ వెళ్ళడానికి. మనకి లోపల టైగర్స్ కూడా ఉంటాయి, ఫోటోలు ఉన్నాయి, చూపిస్తాను చూడండి నేను మీకు ఒకసారి. ఇక్కడ మనం పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. చూద్దాం అసలు ఎలా ఉండిద్దో. మొత్తం పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. టైగర్స్ ఉంటాయంట, కనిపిస్తాయేమో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనకి ఇక్కడ మనం వాల్ప్రాయ్ వెళ్ళే దారిలో ఇక్కడ సింహాలు ఉన్నాయి చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. అదిగోండి గ్రామ సింహాలు అయ్యి కుక్కలు. ఇక్కడ చూడండి ఒకసారి టైగర్ ల్యాండ్ అని ఉంది. మనం హార్న్ కట్టకుండా చాలా స్లోగా వెళ్ళాలి. చూడండి మనం ఇప్పుడు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. టైగర్ నో సౌండ్ నో హార్న్ గో స్లో. మనకి ఇక్కడ డేంజరస్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయంట. మనకు లోపల వచ్చేపాటికి ఇంకా టికెట్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఇదిగోండి ఘాట్ రోడ్ బిగిన్స్, ఓవర్టేకింగ్ ప్రొహిబిటెడ్ అంట. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి బయట పోలీసులు చెప్పింది ఏంటంటే పైకి వెళ్ళే వరకు మాత్రం ఆపమాకండి. 40 కిలోమీటర్స్ ఉంది. చాలా భయంకరమైన ఏనుగులు పులులు ఉన్నాయి. 40 కిలోమీటర్స్ వరకు మాత్రం ఆపమాకండి, అంతేకాకుండా హార్న్లు కొట్టమాకండి రోడ్డు మీద అనేది చెప్పారు. అందుకే మనం స్లోగా వెళ్ళాలి. ఇక్కడ ఈ రోడ్డు మొత్తం ఘాటీ రోడ్ అనమాట. 40 కిలోమీటర్స్ మొత్తం లోపలికి. మనం అయితే ఇప్పుడు ఎలిఫెంట్ జోన్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ ఉంటాయంట. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. మరి ఏమైద్దో తెలియదు, మనం జాగ్రత్తగా వెళ్దాం. ఏమన్నా ఎలిఫెంట్స్ కనిపిస్తే మాత్రం నేను మీకు చూపిస్తాను. అవి రోడ్డు మీదకి వస్తే అటాక్ చేస్తే వెహికల్స్ని, అవి చేయకుండా వాటి దారిలో వెళ్ళిపోతే మాత్రం పర్లేదు, మనం వీడియో తీయచ్చు. మరి చూద్దాం ఏమన్నా మనకి ట్రిప్ అడ్వెంచర్గా అయిద్దా లేదంటే నార్మల్గా జరిగిద్దా అని. 40 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి కదా. ఈ లోపు ఏమన్నా ఎలిఫెంట్స్ ఏమన్నా కనిపిస్తామో చూద్దాం. ఎలిఫెంట్ జోన్ అయితే స్టార్ట్ చేశారనమాట. అది మరి ఫారెస్ట్లో ఉంటుంది. ఇదంతా డీప్ ఫారెస్ట్. ఇక్కడ వచ్చేబట్టి వెస్టర్న్ ఘాట్స్ డీప్ ఫారెస్ట్ ఇది. కొండముచ్చి, మన కొండముచ్చి కనిపించింది ఇప్పుడు ఫారెస్ట్లో. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి హిల్ టాప్, దానిపైకి ఎక్కాలి. మొత్తం వచ్చేపాటికి ఇంకా మనకి 35 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. ఇంకా మనకి ఏమన్నా పులులు ఏమన్నా కనిపిస్తాయా అని చెప్పని చూద్దాం. మనం ఉంటే మాత్రం చూపించడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ రూట్ చూడండి మొత్తం హెయిర్ పిన్ బెండ్స్ అనమాట. మొత్తం ఇదే విధంగా చాలా ఇదిగా ఉంది రోడ్డు. ఇదిగోండి ఇక్కడ అడవి మేక ఉంది చూడండి. ఇది కొండ అవలేలుగా ఎక్కేస్తుంది. ఇదిగోండి అడవి మేక. అడవి మేక చూడండి ఇక్కడ కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి వెస్టర్న్ ఘాట్స్ మౌలి లేదు అసలు. వర్చువల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. మనకి ఇంకా డిస్టెన్స్ వచ్చేబట్టి 29 కిలోమీటర్స్ ఉంది, కానీ అప్పుడే చీకటి పడిపోతుంది. మరి ఇంకా చూద్దాం మనం 29 కిలోమీటర్స్ చీకటి పడక ముందే రీచ్ అవ్వగలమా లేదా అని చెప్పని. కొండ మీదకి ఎక్కే కొద్దీ త్వరగా లైటింగ్ అయితే పోతుంది అనమాట. అందుకోసం చూడండి మనం ఇప్పుడు ఇక్కడ మనకి అడవి పందులు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేపాటికి ఇదిగోండి అడవి పందులు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ అడవిలో పైకి ఎక్కే కొద్దీ టీ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ రైట్ సైడ్. ఇవి మీరు చూస్తున్నారు చూడండి, ఇవే టీ ప్లాంట్స్ అనమాట. మనకి ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది, అప్పుడే చీకటి పడిపోతుంది. చూద్దాం మనం టైంకి రీచ్ అవ్వగలమా లేదా అని. అక్కడికి వాల్ప్రాయ్, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ టీ ప్లాంట్స్. ఇక్కడ వాల్ప్రాయ్లో ఇవన్నీ టీ ప్లాంటేషన్స్ అనమాట. కానీ ఇప్పుడు దాకా ఒక ఊరు కానీ జనాలు కానీ ఎవరు కనిపించలేదు. మేము కొడైకెనాల్ వెళ్ళినప్పుడు దారిపోడుగా బళ్ళు అయ్యి వస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా తక్కువ బళ్ళు అనమాట. ఒక్కళ్ళమే వెళ్తున్నట్టు ఉంది. ఇదిగోగా మరి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. ఇంకా 22 కిలోమీటర్స్. ఇదిగోండి ఒక బైక్ వస్తుంది చూడండి ఇప్పుడే. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వాల్ప్రాయ్ రేంజ్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మొత్తం టీ ప్లాంటేషన్స్, బ్యూటిఫుల్ నేచర్ చూడండి మొత్తం టీ ప్లాంట్స్. ఇదిగోండి ఇటు సైడ్
ఇప్పుడు మనం ఇక్కడ వాల్పారాకి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఉన్నాను. నేను ఇప్పుడు లోకల్ ఆయనతో మాట్లాడాను. ఏంటంటే ఇక్కడ మొత్తం డేంజరస్ యానిమల్స్, ఎలిఫెంట్స్ టైగర్స్ ఇవన్నీ ఉంటాయంట. చూడండి మీకు టీ ప్లాంటేషన్స్ ఎలా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ పైకి ఎక్కే కొద్దీ. వెదర్ బ్యూటిఫుల్. మా కార్ని ఇలా పక్క ఆపుకొని ఇక్కడ ఇది హోటల్ దగ్గర ఆగాం. మనం ఇక్కడికి వాల్పారా ఎక్కేపాటికి చీకటి పడిపోయింది. మా కింద అయితే పోలీసు వాళ్ళు చీకటి పడితే ఏమన్నా యానిమల్స్ అవి తిరగడానికి ఛాన్స్లు ఉంటాయి అన్నారు. కానీ చూద్దాం, మనకి చీకటి పడిపోయింది. ఇంకా మేము వెళ్ళాల్సిన డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ ఉంది. మరి ఈ లోపు ఏమన్నా కనిపిస్తాయా యానిమల్స్ లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. నేను మీకు చూపిస్తాను మొత్తం. ఏమన్నా కనిపిస్తే మాత్రం తప్పకుండా. ఇప్పుడు దాకా అయితే నేను మీకు చూపించా కదా, ఇవన్నీ ఇప్పుడు దాకా కనిపించినాయి మాకు. చూడండి ఎంత డీప్ ఫారెస్ట్. మేము ఒక్క వెహికలే వెళ్తుంది వీటిల్లో, వేరే వెహికల్ ఏమీ లేదు. చూడండి అసలు ఎంత డీప్గా ఉందో ఫారెస్ట్. మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ముందు ఎర్లీ అంటే 5 లోపు వాల్పారా వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నైట్ జర్నీ అక్కడ సేఫ్ కాదు. ఎందుకంటే యానిమల్స్ మొత్తం పాస్ అవుతాయి అనమాట. దారిలో మాత్రం చాలా చోట్ల యానిమల్స్ అంటే ఎలిఫెంట్స్ పాస్ అయ్యే ప్లేస్ అని చెప్పి రాస్తుంది. చూడండి మొత్తం రూట్ చూడండి ఎలా ఉందో. యానిమల్స్ ఇక్కడ డ్రైవ్ క్రాస్ చేసే ఏరియా అంటే ఇది. జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి అనేది చేసాడు. అక్కడ చూడండి దున్నపోతులు అన్ని ఫోటోలు చెట్ల మీద కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు దాకా అయితే ఏం కనపడలేదు. చూపిద్దాం అనుకుంటే చీకటి పడిపోయింది. రూట్ చూడండి ఎలా ఉందో మొత్తం. మనకి ఏదో ఎదర చివర ఒక టౌన్ కనిపిస్తుంది లోపలికి వచ్చాక. ఇదిగోండి యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ఏరియా అంట. డ్రైవ్ క్యాషియస్లీ. ఇదేదో చర్చ్లో ఉంది. ఇది ఇల్లు ఊరు అనుకున్నాం కానీ ఊరు కాదు, ఇది చర్చ్. ఇదిగోండి మంకీ సింబల్స్ వేసారు చూడండి. ఆ మంకీ పెద్ద మంకీస్ ఉంటాయి కదా, ఆ సింబల్ అది. ఫైనల్గా అయితే మనం వాల్పారా రీచ్ అయిపోయాం. మనకైతే ఏమి ఈ సింహాలుగా పులులు కానీ ఎలిఫెంట్స్ కానీ కనపడలేదు. కానీ ఎలిఫెంట్స్, టైగర్స్ క్రాసింగ్ జోన్లో అయితే చాలా కనిపించాయి దారిలో. అవి కాకపోతే మనకి కనపడలేదు అనమాట. నేను మీకు చూపిద్దాం అనుకున్నాను ఎంతో ఇదిగా, కానీ మనకు కనపడలేదు. ఫైనల్గా అయితే టౌన్లోకి వచ్చేసాం. ఇది కొద్దిగా ఈ టైంలో సేఫ్ అనమాట. నైట్ స్టే చేసి ఇంకా మార్నింగ్ ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుంటాం అనమాట. రేపు మార్నింగ్ వాల్పారాలో ఏ ప్లేస్ ఉన్నాయని చెప్పని. ఇప్పుడు ఇక్కడ ఏమి ఉన్నాయో చూసుకో. ఇప్పుడు రూమ్ ఎతికే పనిలో అయితే ఉండాలి మేము. రూమ్ చూద్దాం ఎక్కడ ఉంటుందో. ఫైనల్గా వాల్పారా అయితే రీచ్డ్ సేఫ్లీ. వాల్పారా సిటీ టౌన్ లోపలికి అయితే వచ్చేసాం ఇప్పుడు ప్రజెంట్. బస్ స్టాండ్ వేణుమా, బస్ స్టాండ్ ఇరిక్. మనం ఇప్పుడు వాల్పారాలో ఉన్న హోటల్లో అయితే దోశ ఆర్డర్ చేసాం అనమాట, నెయ్యి దోశ. చూడండి మన దోశ ఎంత ఉందో. ప్లేట్ కంటే కూడా 2 ఇంతలు పెద్దగా ఉంది. ఇప్పుడు మనం రావోజీ హోమ్ స్టే అని ఉంది కదా, అక్కడ వాల్పారాలో అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాం అనమాట మేము. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి మాకు రూము. లోపలికి వెళ్తే ఇదిగోండి ఇది మొత్తం వచ్చేపాటి 2 రూమ్స్ ఉంటాయి. ఇది ఇండివిజువల్ అనమాట. ఇదిగోండి ఈ సైడ్ వచ్చేపాటి రూమ్ చూపిస్తున్నా చూడండి. ఈ రూమ్ వచ్చేపాటికి మనకి 1000 రూపీస్ పడింది ఒక్కో రూమ్కి. ఈ రూమ్ ఒకటను చాలా స్పేషియస్గా ఉంది. మరి నలుగురికి సరిపోయే పడే రూమ్ అయితే ఇచ్చాడు ఇద్దరికి. మళ్ళీ ఇటు వచ్చేపాటికి ఈ రూము. ఇప్పుడు లగేజ్ తీసుకొని చదువుకున్నాం మొత్తం 4 బెడ్స్. 1000 రూపీస్ పడింది మాకు ఈ రూము వాల్పారాలో. మీకు ఎవరన్నా కావాలంటే మాత్రం నెంబర్ కామెంట్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో నెంబర్ ఇస్తాను. ఈ రూమ్ ఫైనల్గా రూమ్కి వచ్చాం. మనకైతే దారిలో ఆ పుల్లు కానీ ఏనుగులు కానీ ఏమీ కనపడలేదు. కానీ ఈ కనిపించినాయి అనమాట. ఏంటంటే అది మేక, అడవి మేక అంటారు కదా, అడవి మేకను ఇంకా ఏవో కొన్ని కనిపించినాయి అనమాట, చిన్న చిన్న జంతువులు. అంతేకాకుండా నేను స్టార్టింగ్లో ఒకటే సింహం అని చెప్పి గ్రామ సింహం అని చెప్పి అదేదో ఊరికే ఫండ్గా చేశాను. అదేదో నార్మల్గా, అది వేరేలాగా అనుకోమాకండి, ఏదో జస్ట్ ఫన్ కోసం చేశాను. ఇంకా మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. రేపు ఇక్కడ వాల్పారా దగ్గర ఏమేమి ప్లేస్ ఉన్నాయో అది నేను చూపిస్తాను. నేను మీరు రేపు ఎక్స్ప్లోర్ అయ్యేది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకా మన ఛానల్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ నొక్కి జాయిన్ అవ్వండి. మీకు త్వరగా వీడియోస్ అంటే నార్మల్ వీడియోస్ కంటే కూడా, అందరూ చూసేదానికంటే కూడా ఇప్పుడు ముందుగానే మన వీడియోస్ చూడడానికి అయితే ఇది ఉండిద్ది అనమాట.